కుముద్వత పరిణయం. శ్రీరాముడు నిరాయనం చెందిన తర్వాత జ్యేష్ఠుడైన కుశుడు పట్టాభిషేకుడయ్యాడు. తండ్రి మరణం తర్వాత కుశుడు సహా రఘువీరులెవ్వరూ అయోధ్యలోకి తిరిగి అడుగు పెట్టలేదు. సరియు నది తీరంలోనే అయోధ్యకు కొద్ది దూరంలో కూసావతి నగరాన్ని నిర్మించుకొని దానినే రాజధానిగా చేసుకొని పరిపాలించసాగాడు. కుశుడు తన శయమందిరంలో నిద్రిస్తుండగా ఒకనాటి అర్ధరాత్రి ఒక వనిత శోకిస్తున్న ధ్వని వినిపించింది. కుశుడు మేలుకొని చూశాడు. ఎదురుగా ఒక స్త్రీ శోకమూర్తిలా కనిపించింది. గడియ వేసిన తలుపులు వేసినట్లే ఉండగా ఆమె తన శయమందిరంలో ఎలా ప్రవేశించిందో అర్థం కాక కుశుడు అయోమయం చెందాడు. తల్లి, నువ్వెవరివి? ఎందుకు దుఃఖిస్తున్నావు? తలుపులు వేసి ఉన్న నా శయమందిరంలోకి ఎలా ప్రవేశించగలిగావు? నీకేం కావాలి చెప్పు అన్నాడు కుశుడు. రాజా, నీ తండ్రి పాలించిన అయోధ్య నగరానికి ఆది దేవత నేను. నీ తండ్రి తనతో పాటే పౌరులను సైతం తనతో స్వర్గానికి తీసుకుపోయాడు. మహామహారాజుల పాలనలో ఆలకాపురిని సైతం ధిక్కరించే వైభవంతో తొలతోగిన నేను ఇప్పుడు ఆలన పాలన లేక దీనావస్థకు చేరుకున్నాను. నువ్వు ఈ కూసావతిని వదిలి నీ కుల రాజధాని అయిన అయోధ్యకు తిరిగి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నానని చెప్పి వెంటనే అంతరాధనమైపోయింది. మరునాడు కుశుడు సభలో కొలువు తీరి ఉన్నప్పుడు రాత్రి జరిగిన సంగతిని మునులు, విప్రులు, మంత్రులకు చెప్పాడు. తనకు కర్తవ్యాన్ని సూచించాలని వారిని కోరాడు. కుల రాజధాని స్వయంగా వచ్చి వరించినందుకు కుశుణ్ణి వారందరూ అభినందించారు. అయోధ్యకు తిరిగి తరలాడమే శ్రేయస్కరమని సలహా ఇచ్చారు. ఒక శుభముహూర్తాన కుశుడు తన కూసవతి నగరాన్ని సోత్రియులకు దానం చేసి సమస్త పరివారం పౌరులతో కలిసి అయోధ్యకు బయలుదేరాడు. కుశుడు అయోధ్యలోకి అడుగు పెడుతున్నట్లు తెలియడంతో నగరంలో అంగలు తెరుచుకున్నాయి. కుశుడు సపరివారంగా రాజప్రస్థానంలోకి అడుగుపెట్టాడు. అయోధ్యకు పునర్వైభవం వచ్చింది. పౌరుల్లో సంబరాలు మినుమిట్టాయి. కొద్ది కాలానికే గ్రీష్మం వచ్చింది. జలక్రీడలతో సేద తీరాలని తలిచాడు కుశుడు. సరియు నదిని జలక్రీడలకు సిద్ధం చేయమని పరివారాన్ని ఆదేశించాడు. నది తీరంలో డేరాలు ఏర్పాటయ్యాయి. జలరులు నదిలోని ముసళ్లను వేటాడి పట్టి బంధించి నదిని జలక్రీడలకు సురక్షితంగా తయారు చేశారు. కుశుడు సపరివారంగా జలక్రీడలకు ఉద్రిక్తుడయ్యాడు. వందలాది అంతఃపుర క్రాంతులు మైమరిచి జడక్రీడలాడసాగాయి. నదిలో ప్రవేశించిన కుశుడిపై అంతఃపుర క్రాంతులు చిమ్మన గురువులతో నీళ్లు చిమ్మారు. ఒకరిపై ఒకరు నీళ్లు చల్లుకుంటూ సందడి చేశారు. జలక్రీడల సందడిలో కుశుడు భుజానికున్న ఆభరణం నదిలోకి జారిపడింది. అగస్త్యుడు శ్రీరాముడికిచ్చిన ఆభరణం అది. శ్రీరాముడు రాజ్యంతో పాటే ఆ ఆభరణాన్ని కుశుడికి అప్పగించాడు. జడక్రీడలయ్యాక విడిదికి వెళ్లిన కుశుడు అలంకరించుకుంటున్నప్పుడు తన భుజానికి ఉన్న ఆభరణం మాయమైన సంగతిని గుర్తించాడు. నదిలో జారిపోయి ఉంటుందని గ్రహించి గజ ఈతగాలను పురమాయించి నది అంతా వెతికించాడు. అయినా అది దొరకలేదు. రాజా, సాయశక్తుల నది అంతా గాలించాం, మాకు ఆభరణం కనిపించలేదు. నది అడుగున కుముదుడు అనే నాగరాజు ఉంటున్నాడు. అతడే ఆభరణాన్ని తస్కరించి ఉంటాడనుకుంటున్నామని ఈతగాళ్లు చెప్పారు. వారు చెప్పినది విని కుశుడు కోపాద్రికుడయ్యాడు. ధనుర్బాణాలు ధరించి నది ఒడ్డుకు చేరుకున్నాడు. కుముదుణ్ణి హతమార్చడానికి గరుడాస్త్రాన్ని సంధించాడు. నది అల్లకల్లోలమయ్యింది. కెరటాలు పైకి ఎగజిమ్మాయి. కల్లోల భరితమైన నది మధ్య నుంచి కుముదుడు ఒక కన్యతో సహా బయటకు వచ్చాడు. తన చేతినున్న ఆభరణాన్ని కుశుడు ముందు పెట్టాడు. కుశుడు తన అస్త్రాన్ని ఉపసంహరించుకున్నాడు. రాజా, ఈమె నా సోదరి కుముద్వతి. నదిలో జారిన నీ ఆభరణాన్ని చూసి కుతూహలంతో పట్టుకుంది. నీ పాదసేవ చేసుకుంటూ తన అపరాధానికి మన్నింపు పొందాలని కోరుకుంటున్నది. ఈమె కోరికను మన్నించాలని వేడుకుంటున్నాను అన్నాడు. కుముదుడి కోరికను కుశుడు మన్నించాడు.
కుముద్వతిని అయోధ్యకు తీసుకుపోయి మునిజన సమక్షంలో బంధుమిత్ర పరివారం పురజనులు తిలకిస్తుండగా వేడుగ్గా పరిణయమాడాడు. కుసునితో బంధుత్వం వల్ల కుముదుడికి గరుడ భయం తొలగిపోయింది. కుముదుడితో ఏర్పడిన బంధుత్వం వల్ల అయోధ్య వాసులకు సర్పభయం తొలగిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.